ఓం శాంతి. ఈరోజు మురళి 13/6/2024. మధురమైన పిల్లలారా, మొట్టమొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు. నీవు తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. ఈ మహామంత్రాన్ని బాగా పక్కా చేయండి. చెప్పి పక్కా చేసేయండి. బాబా ఏమంటున్నారు? నేను ఆత్మ, భగవంతుడిని స్మృతి చేయాలి. ఈ యొక్క మంత్రాన్ని బాగా చెప్పి పదే చెప్పి పక్కా చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు మీరు చేస్తున్న సత్యమైన సేవ ఏది? భారతదేశం ఏదైతే పతితంగా అయిపోయిందో దాన్ని ఇప్పుడు పావనంగా తయారు చేయాలి. ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తారు అని మనుషులు మిమ్మల్ని అడుగుతారు. మేము శ్రీమతము ద్వారా భారతదేశానికి ఎటువంటి ఆత్మిక సేవను చేస్తామంటే దాని ద్వారా భారతదేశం 2 కిరీటదారులుగా అయిపోతుంది. భారతదేశంలో ఏ శాంతి మరియు సుఖాలైతే ఉండేవో వాటిని మేము తిరిగి స్థాపన చేస్తున్నాం అని మీరు వారికి చెప్పండి. చాలామంది అడుగుతారు కదా, మీరు భారతదేశానికి ఏం చేస్తున్నారు సేవ అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకు అంటే ప్రపంచంలో వాళ్ళు సామాజిక సేవ అనుకుంటున్నారు. నీళ్ళు ఇవ్వడము, విద్య నేర్పించడము, వైద్యాన్ని ఇవ్వడము, ఇంతే అనుకుంటున్నారు సేవ అంటే. కానీ వాస్తవానికి జీవితాన్నే పరివర్తన చేయడం అతి గొప్ప సేవ కదా. సో ఇది స్వయం పరమాత్మ వచ్చినారని, నేను నశ్వరమైన దేహం కాదు ఆత్మనని ఈ సత్య సందేశాన్ని పరమాత్మ వచ్చినారు బ్రహ్మ శరీరంలో. ఆయన వచ్చి మనకు సత్య జ్ఞానాన్ని చెప్తున్నారు అనేటువంటి సందేశాన్ని అందరికీ తెలియచేయడం మన కర్తవ్యం అంటున్నారు బాబా. ఇది ఎవరైనా మీరు ఏం సేవ చేస్తున్నారని అడిగితే ఇది చెప్పండి అంటున్నారు. ఓం శాంతి. మొట్టమొదటి పాఠం: పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, లేక మన్మనాభవ. ఇది సంస్కృత పదం. పిల్లలు సేవం చేసేటప్పుడు మొట్టమొదటే వారికి ఈ మొదటి పాఠాన్ని చదివించాలి. ఎప్పుడు ఎవరొచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకెళ్ళాలే కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకెళ్ళకూడదు. మొట్టమొదట శివబాబా పైన వాళ్లకు విశ్వాసం రావాలి. మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకెళ్ళి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు అని చెప్పండి. నేను మీ ఉన్నతోన్నతమైన తండ్రిని, సుప్రీం టీచర్ని, సుప్రీం సద్గురువుని కూడా. అందరికీ ఈ పాఠాన్ని నేర్పించాలి. అక్కడి నుండే ప్రారంభించాలి. బాబా యొక్క చిత్రం నుంచే ప్రారంభించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే మీరెవరైతే పతితులుగా అయిపోయారో వారు మళ్ళీ పావనంగా సతోప్రధానంగా కావాలి. ఈ పదంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. సతోప్రధానంగా కావాలా, పావనంగా కావాలనడంలో అన్నీ వచ్చేస్తాయి. పావనంగా ఎలా కాగలము? దీనికి జ్ఞానం అవసరం కదా. పవిత్ర సాగరుడైన పరమాత్ముని స్మృతి చేయాల. ఎవరైనా ఆయనతో మనకు సంబంధమేమి, అన్ని విషయాలు వచ్చేస్తాయి. అందరూ ఈ విధంగా చెయ్యరు. మొట్టమొదట శివబాబా చిత్రం వద్దకే తీసుకెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. వీరు అనంతమైన తండ్రి, మీరు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ పవిత్ర ప్రపంచంలోకి తప్పక చేరుకుంటాం. ఈ పదాన్ని తక్కువలో తక్కువ 3 నిమిషాలు గడియ పక్కా చేయాలి. మనం భగవంతుని స్మృతి చేస్తే, శివబాబాని స్మృతి చేస్తే మన నావ తీరానికి చేరుకుంటుంది అనే ఈ శబ్దాన్ని పదే 3-4 సార్లు 2-3 నిమిషాల్లో అనేక మార్లు చెప్పి పక్కా చేయాలి. బాబాను స్మృతి చేశారా? తండ్రి అవుతారు. వారు రచనకు, బాబా అంటారు, వారు రచనకు రచయితకు కూడా తండ్రి అవుతారు. ఆయనకు రచన యొక్క ఆది మధ్యాంతాలు కూడా తెలుసు. టీచరు అవుతారు, సద్గురువు అవుతారు. బాబా అంటున్నారు. ఎందుకంటే
వారు మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపులు. మొట్టమొదట ఈ విషయాన్ని నిశ్చయం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఇది ఇంపార్టెంట్. ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి ఇస్తున్నారు. మేము కూడా తండ్రి నుండే జ్ఞానాన్ని తీసుకున్నాం, దానినే మీకు ఇస్తున్నాం. మొట్టమొదట ఈ మంత్రాన్ని పక్కా చేయించాలి. బాబాని స్మృతి చేసే మంత్రాన్ని పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే నాథునికి చెందిన వారిగా, భగవంతునికి చెందిన వారిగా అయిపోతారు. ఈ విషయంపైనే అర్థం చేయించాలి. ఎప్పటి వరకైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరో అప్పటి వరకు ముందుకు వెళ్ళకూడదు. చిత్రాల్లో అనేక చిత్రాల వైపు వెళ్తున్నారంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదని. ఇటువంటి తండ్రి పరిచయాన్ని వివరిస్తూ 2-4 చిత్రాలు ఉండాలి. కావున ఈ విషయాన్ని బాగా అర్థం చేయించడం ద్వారా మేము తండ్రిని స్మృతి చేయాలి, వారే సర్వశక్తివంతులు, వారి స్మృతి చేయడం ద్వారా పాపాలు సమాప్తమవుతాయి అని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి మహిమ స్పష్టంగా ఉంది. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడే స్మృతి చేయండి. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి. నేను సిక్కుని, నేను ఫలానాను, వీటన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మొట్టమొదట బుద్ధిలో ఈ ముఖ్యమైన విషయాన్ని కూర్చోబెట్టండి. బాబా యొక్క స్మృతినే మొట్టమొదటి విషయం, దాన్ని బుద్ధిలో కూర్చోబెట్టండి. ఆ తండ్రియే పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబాయే నడవడికను తీర్చిదిద్దుతున్నారు అని చెప్పండి. బాబా ద్వారా మన నడవడిక పరివర్తన అవుతోంది కదా, ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. ఈ విధంగా మొట్టమొదటి ఈ అతి గుహ్యమైన పాఠాన్ని పక్కా చేయించడం లేదని బాబాకు ఆలోచన కలిగింది. దీనిని ఎంత బాగా ఇతరులలో నింపుతారో అంతగా అది బుద్ధిలో గుర్తుంటుంది. తండ్రి పరిచయం ఇవ్వడంలో 5 నిమిషాలు పట్టినా అక్కడి నుంచి తప్పుకోకూడదు, చెప్తూనే ఉండాలి బాబా యొక్క సత్య పరిచయాన్ని. భగవంతుడు ఎవరు, ఆయన యొక్క ముఖ్య లక్షణాలేమి, ఆయన కంప్లీట్గా అజన్మ, అభోక్త, అయోనిజ, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ 6 లక్షణాలు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి వర్తించవు. దీన్ని యథార్థంగా ఇతరులకు తెలియచేయాలి. చాలా రుచిగా తండ్రి మహిమని వింటారు. ఈ తండ్రి చిత్రమే ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రం ముందే ఉండాలి. తండ్రి సందేశమును అందరికీ ఇవ్వాలి. ఆ తర్వాతది ఈ చక్రం. ఈ చక్రం, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి, ఎంత నషాతో చెప్తున్నారు. ఇది రచన యొక్క జ్ఞానం. ఏ విధంగా మసాలాను బాబా అంటున్నారు, అనేక మార్లు చెప్తున్నారు, వాళ్ళ మనస్సులో బాగా నింపాలి అనేదానికి, నూరి చెప్పాలి అనేదానికి బాబా అంటున్నారు, ఏ విధంగా మసాలాను నూరి పూర్తిగా సూక్ష్మంగా తయారు చేయడం జరుగుతుందో అలాగే మీది ఈశ్వరీయ మిషన్. కావున ఒక్కొక్క విషయాన్ని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే తండ్రిని గురించి తెలియని కారణంగా అందరూ అనాథలుగా అయిపోయారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు ఉన్నతోన్నతమైన శిక్షకుడు, ఉన్నతోన్నతమైన సద్గురువు. ఈ పరిచయాన్ని ఇవ్వాలి. ఈ 3 సంబంధాలను చెప్పడం ద్వారా సర్వవ్యాపి అనే విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు పతితుల నుండి పావనులుగా కాగలుగుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సత్వప్రధానులుగా కావాలి. మీరు వారికి తండ్రి స్మృతిని కలిగిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణం కూడా ఉంది. ఖచ్చితంగా వేరే వాళ్ళకి సందేశం ఇస్తే మన కళ్యాణం కూడా ఉంది కదా. ఎంతెంత చెప్తామో అంతంత మన బుద్ధి బాబా వైపుకు వెళ్తుంది కదా. మీరు కూడా మన్మనాభావంగా ఉంటారు. మీరు సందేశకులు కాబట్టి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి మనకు తండ్రి, టీచర్, సద్గురువు అవుతారు. ఈ విషయం తెలిసిన మానవ మాతృలు ఒక్కరు కూడా లేరు. తండ్రి పరిచయం వినడంతోనే వారు ఎంతో సంతోషిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేవాళ్లకు బాగా ఇష్టమవుతుంది. భగవాను వాచ, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. అది కూడా మీకు తెలుసు. గీతతో పాటు మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. ఇప్పుడు ఏ ఇతర యుద్ధాల విషయమూ లేదు. బాబాను స్మృతి చేయడంలోనే మీకు యుద్ధం జరుగుతుంది. చదువు వేరు, యుద్ధం అయితే స్మృతిలోనే ఉంది. చదువు ఎవరైనా చదవచ్చు, చదువు వచ్చిన వాళ్ళంతా.
ఎవరైనా వినిపించవచ్చు, ఎవరైనా వినొచ్చు. కానీ యోగంలోనే విఘ్నాలు వస్తాయి, యోగంలోనే మనస్సు కుదరదు, అనేక వైపులకి పరిభ్రమిస్తూ ఉంటుంది. దానికే బాబా అంటున్నారు, యుద్ధమైతే స్మృతిలోనే ఉంది. ఎందుకంటే అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి దేహీ అభిమానులుగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచర్, సద్గురు అన్నది పక్కా చేయించండి. ఇప్పుడు మేము వారి మాటలు వినాలా లేక మీ మాటలు వినాలా అని వాళ్ళు అడుగుతారు. పిల్లలు, ఇప్పుడు మీరు శ్రేష్టంగా అయ్యేందుకు పూర్తిగా శ్రీమతం పైన నడవాలి అని బాబా చెప్తున్నారు. కావున మేము అదే సేవం చేస్తున్నాం. ఈశ్వరీయ మతం పైన నడిచినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అనేదే తండ్రి శ్రీమతం. సృష్టి చక్రం ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా తండ్రి మతమే. మీరు కూడా పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకొని వెళ్తానని బాబా చెప్తున్నారు. బాబా అనంతమైన ఆత్మిక మార్గదర్శకుడు కూడా. ఓ పతిత పావన అని తండ్రినే పిలుస్తారు. మమ్మల్ని పావనంగా తయారు చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకెళ్ళండి. పతిత పావన సీతారాం అని పిలుస్తూ ఉంటారు కదా, భజన చేస్తూ ఉంటారు. వారు దైహికమైన మార్గదర్శకులైతే తండ్రి ఆత్మిక మార్గదర్శకులు. వాళ్ళు స్థూలంగా అనేక టెంపుల్స్లో గైడ్స్ ఉంటారు కదా, మార్గదర్శకులు. బాబా అయితే పరంధామం యొక్క మార్గదర్శి. శివబాబా మనల్ని చదివిస్తున్నారు. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా పిల్లలైన మీకు చెప్తారు. ఇందులో అలసిపోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయమే వచ్చి కూర్చుంటారు. అప్పుడు వారు అలసిపోతూ ఉండొచ్చు అని బాబా గమనిస్తారు. ఇది సహజ మార్గం. హఠంతో కూర్చోకూడదు. అటు ఇటు తిరగండి, విహరించండి. చాలా రుచిగా బాబాను స్మృతి చేయండి. అన్నారు ఆసక్తితో, ప్రేమతో స్మృతి చేయండి అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? రుచిగా బాబాను స్మృతి చేయండి. లోపల బాబా బాబా అని ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉండాలి. ఎవరైతే ప్రతి శ్వాసలోనూ బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఉత్సాహం కలుగుతుంది. ఇతర విషయాలు ఏవైతే బుద్ధిలో ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ఉండాలి. బాబాతో అతి ప్రేమ ఉండాలి. ఆ అతీంద్రియ సుఖము అనుభవం అవుతూ ఉండాలి. ఆ పైన సంతోషం, మీ సంతోషానికి అవధులు ఉండవు. అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉండాలి. బాబాతో అతి ప్రేమ ఉండాలి. ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ పోవాలి. బాబాను స్మృతి చెయ్యాలి. ఆ ఉత్సాహం కలగాలి. శ్వాస శ్వాసలో బాబా స్మృతి ఉండాలి. లోపల బాబా 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 అంటూ ఉత్సాహం కలుగుతుంది. చాలా రుచిగా బాబాను స్మృతి చేయండి. హఠంగా కాదు. అటు ఇటు తిరగండి, విహరించండి. రుచిగా బాబాని గుర్తు చేసుకోండి. ఎంత వివరంగా, స్పష్టంగా అర్థం చేయిస్తారు బాబా. ఆ అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే తండ్రి స్మృతిలో నిమగ్నం అయిపోతారో అప్పుడే తమోప్రధానం నుండి సత్వప్రధానం అవుతూ పోతారు. ఆ పైన మీ సంతోషానికి అవధులే ఉండవు. ఈ విషయాలన్నింటి వర్ణన ఇక్కడే జరుగుతుంది. కావుననే అతీంద్రియ సుఖం గురించి గోపికలు ఎవరైతే ఆ భగవంతుడైన తండ్రి చదివిస్తారో వారినే అడగండి అనే గాయనం కూడా ఉంది. భగవాన్ వాచ, నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి మహిమనే తెలియచేయాలి. సద్గతి యొక్క వారసత్వం ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. అందరికీ తప్పకుండా సద్గతి లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. తండ్రి మనకు సద్గతినిస్తున్నారన్నది బుద్ధిలో ఉండాలి. శాంతిధామం, సుఖధామం అని దేన్నంటారో అర్థం చేయించడం జరిగింది. శాంతిధామంలో ఆత్మలన్నీ ఉంటాయి. అది మధురమైన ఇల్లు. శాంతిధామం మధురమైన ఇల్లు, సైలెన్స్ హోమ్. అది టవర్ ఆఫ్ సైలెన్స్. దాన్ని కళ్ళతో ఎవ్వరూ చూడలేరు. బుద్ధి నేత్రం ద్వారా అనుభవం చేయొచ్చు. ఇక్కడ ఈ కళ్ళ ద్వారా ఏ వస్తువులనైతే చూస్తారో వాటి వైపుకే ఈ సైన్స్ వారి బుద్ధి వెళ్తుంది. ఫిజికల్ వైపుకే కదా. ఆత్మలనైతే ఈ కళ్ళ ద్వారా ఎవరూ చూడలేరు, అర్థం చేసుకోగలుగుతారు.
ఆత్మనే చూడలేనప్పుడు మరి వారు తండ్రిని ఎలా చూడగలరు? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఈ కళ్ళతో చూసేది కాదు. భగవాను వాచ, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. ఇలా ఎవరంటున్నారు? పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే కృష్ణుని గురించి చెప్పేస్తారు. కృష్ణుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తారు. రోజు రోజుకి వ్యభిచారి స్మృతి అయిపోతూ పోతుంది. భక్తిలో కూడా మొదట ఒక్క శివుణ్ణే భక్తి చేస్తారు, అది అవ్యభిచారి భక్తి. తర్వాత ఏం చేస్తారు? అనేక మందిని గుర్తు చేసుకుంటా పోతారు కదా. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల భక్తి, ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే. వారే ఈ విష్ణువుగా అయ్యే వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు శివవంశీలుగా అయ్యి మళ్ళీ విష్ణువంశీలుగా అవుతారు, విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. ఎప్పుడైతే మొదటి పాఠాన్ని బాగా చదువుతారో అప్పుడే మాల తయారవుతుంది. మొదటి పాఠం ఏది? స్వయంని, ఆత్మని తెలుసుకోవడం. ఇదే మొదటి పాఠం. బాబా ఇదే పాఠాన్ని పక్కా చేసుకోమంటున్నారు. మొదటి పాఠం పక్కా అయిపోతే అప్పుడు బాబా యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఎప్పుడైతే మొదటి పాఠాన్ని బాగా చదువుతారో అప్పుడే మాల తయారవుతుంది. తండ్రిని స్మృతి చేయడం అంత సహజమైన విషయం ఏమీ కాదు. అనేక రకాల ఇబ్బందులు, విఘ్నాలు వచ్చేదే బాబా స్మృతిలో. మామూలుగా అయితే ఏం కాదు. బాబా స్మృతి చేసే కూర్చుంటూనే నిద్ర వస్తుంది, బాబా స్మృతిలే కూర్చుంటూనే ఆవలింపులు వస్తాయి, అప్పుడే అనేక రకరకాల ఆలోచనలు వస్తాయి. అదే బాబా అంటున్నారు, మనస్సు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరి వైపుకే మరల్చాలి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తప్పించేయాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇందులో తికమక పడకండి. బాబా ఈ రథంలో కూర్చొని ఉన్నారు, వారి మహిమనే చేస్తారు. ఆయన నిరాకారుడు, మీరు మన్మనాభవగా ఉండండి అని ఇతడి ద్వారా మీకు గడియ గడియ గుర్తు చేయిస్తున్నారు బాబా. తద్వారా మీరు అందరి పట్ల అందరికీ ఉపకారం చేసినట్లవుతుంది. బాబాను స్మృతి చెయ్యండి అనే జ్ఞానం వాళ్లకు చెప్తే మీరు ఎంతో ఉపకారం చేసినట్లు వాళ్లకు. మీరు భోజనం తయారు చేసేవారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి, అప్పుడు తినే వాళ్ళందరి బుద్ధి హృదయం శుద్ధమైపోతుంది అని చెప్పండి. ఒకరినొకరు స్మృతిని కలిగించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తూ ఉంటారు. కొందరు అరగంట కూర్చుంటారు, కొందరు 10 నిమిషాలు కూర్చుంటారు. అచ్చా, కనీసం 5 నిమిషాలైనా ప్రేమగా బాబాను స్మృతి చేసినట్లయితే రాజధానిలోకి వచ్చేస్తారు. రాజారాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. అంతా ప్రేమయే ప్రేమ. బాబా ప్రేమ సాగర్లు కావున పిల్లలకి కూడా తప్పకుండా అటువంటి ప్రేమ ఉంటుంది. కావున ఇక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. అక్కడ కూడా సత్యుగంలో రాజు రాణి కూడా ఎంత ప్రేమ ఉంటుంది, అలాగే పిల్లల ప్రేమ కూడా ఎంతగానో ఉంటుంది. ఆ ప్రేమ అనంతంగా ఉంటుంది. బేహద్దు ప్రేమ బాబా ఇచ్చే ప్రేమ, అవినాశి ఆత్మిక ప్రేమ. సో మనకి కూడా పరస్పరం ప్రేమ ఉండాలి. ఇక్కడైతే ప్రేమ అన్న మాటే లేదు. ఇక్కడ అంతా దెబ్బలు, ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఈ కామవికారపు హింస ఉండదు, స్థూలమైన హింస ఉండదు. భారతదేశం యొక్క మహిమ అపారంగా చేయబడుతుంది. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకేదీ లేదు. ఇది అన్నింటికన్నా అతిపెద్ద తీర్థస్థానం. దేశాలలోకెల్లా అతి పవిత్ర దేశం భారతదేశం, అతిపెద్ద తీర్థస్థానం. అన్ని తీర్థస్థానాల్లోకెల్లా భారతదేశంలోని అన్ని తీర్థస్థానాల్లోకెల్లా అతిపెద్ద తీర్థస్థానం మధుబనం. తండ్రి ఇక్కడికి భారతదేశంలోకే వచ్చి అందరి సేవను చేస్తున్నారు, అందరినీ చదివిస్తున్నారు. ముఖ్యమైనది చదువు. మీరు భారతదేశానికి ఏం సేవం చేస్తున్నారు అని మిమ్మల్ని కొందరు అడుగుతారు, పాపం తెలియకుంటే. మీరు భారతదేశాన్ని పావనంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు అది పతితంగా ఉంది. కావున మేము శ్రీమతం పైన భారతదేశాన్ని పావనంగా చేస్తున్నాము అని చెప్పండి. వాళ్ళే పిలిచినారు కదా, పతిత పావన సీతారాం రాండి అని పిలిచినారు కదా, అంటే పావనంగా చేసేకి రాండి అని పిలిచినారు. ఇప్పుడు బాబా వచ్చి ఈ ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నారు. ఆయన కార్యంలో మనం సహయోగం చేస్తున్నామంటే మనం కూడా ఆ సేవం చేసినట్లే కదా.
తండ్రిని స్మృతి చెయ్యండి, తద్వారా పతితుల నుండి పావనంగా అయిపోతారు అని అందరికీ చెప్తాం. మేము ఈ ఆత్మిక సేవను చేస్తున్నాం. భారతదేశం ఏదైతే శిరోకిరీటంగా ఉండేదో, ఏ సుఖశాంతులైతే ఉండేవో, వాటిని మళ్ళీ శ్రీమతం పైన కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా తయారు చేస్తున్నామని చెప్పండి. ఎంత లాజిక్స్! శ్రీమతం పైన కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా తయారు చేస్తున్నాం. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. విశ్వశాంతి ఏర్పడాలని మనుషులు కోరుకుంటారు, దాన్ని మేము చేస్తున్నాం. భగవాన్ వాచ, తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని ఆ తండ్రి పిల్లలైన మాకు అర్థం చేయిస్తున్నారు. మీరు బాబాను అంతగా స్మృతి చేయడం లేదని కూడా బాబాకు తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీ కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా కావాలి. దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాల్లో ఎన్ని విషయాలను రాసేసినారు. మీరు ఏవైతే చదివారో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఇంతవరకు బాబా బిడ్డలు అయ్యే వరకు ఏమేం చదివినామో ఉల్టా సీదా జ్ఞానాలన్నీ మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. బాబా స్వయం చెప్తున్నారు, అదే తోడుగా వెళ్తుంది, ఇంకేది తోడుగా వెళ్ళదు. ఏది ఈ ప్రపంచంలోని ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లోని ఏవి రావు జతలో. ఇది తండ్రి నేర్పిస్తున్న చదువు, ఇది మీ తోడుగా వెళ్తుంది. దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి. ఏం చెప్తున్నారు బాబా? చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఇతరులకు సందేశాన్ని ఇవ్వగలుగుతారు. వాళ్ళని తక్కువగా భావించద్దండి. వాళ్ళు అమాయకులుగా ఏమైనా చెప్తే వినేవాళ్ళు కూడా చాలా ఆసక్తిగా వింటారు. వీళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఎవరి ద్వారా నేర్చుకున్నారు, ఎట్లా చెప్తా అన్నారు ఇంత మంచి జ్ఞానం అని వాళ్ళకు కూడా మనసులో వస్తుంది. ఎంత చిన్నగా ఉంటే అంతగా పేరు ప్రఖ్యాతం చేయగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు కూర్చొని పెద్ద పెద్ద వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు. చూస్తున్నారా? వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. అమ్మా నాన్న చిన్న చిన్న పిల్లల్ని పిలుచుకురావాలి కదా, సెంటర్కి పిలుచుకురావాలి, జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళని ఉదయమే లేపించాలి, వాళ్ళకు సందేశం ఇచ్చేది నేర్పించాలి. అప్పుడే వాళ్ళకు ఉబలాటం వస్తుంది చెప్పాలని. వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే వారు జవాబు చెప్పగలిగే విధంగా వారిని తయారు చేయండి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో లేదా మ్యూజియంలు ఉంటాయో అక్కడికి వారిని పంపించండి. ఈ మురళి వింటానే అనేక మంది సెంటర్లకు వచ్చేస్తారు, మ్యూజియంలకు వచ్చేస్తారు. ఇంకా హ్యాండ్స్ తక్కువ అనే విషయమే ఉండదు. అటువంటి గ్రూపుని తయారు చేయండి. దానికి సమయం ఇదే, ఇంకెప్పుడో తయారవుతుంది కాదు, ఇప్పుడే. ఇటువంటి సేవను చేయండి. పెద్ద వృద్ధులకు కూడా చిన్న కుమారీలు కూర్చొని అర్థం చేయిస్తే అది అద్భుతమే. మీరు ఎవరి పిల్లలు అనే ఎవరైనా అడిగితే మేం పలానా శివబాబా పిల్లలమని చెప్పండి. తాను నిరాకారుడు, బ్రహ్మ శరీరం లేకొచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మేము ఈ లక్ష్మీనారాయణలుగా అవుతున్నాం. సత్యుగం ఆదిలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యమే ఉండేది. మరి వారిని ఆ విధంగా ఎవరు తయారు చేసినారు దేవతల్ని? ఎవరికీ తెలియదు కదా. తప్పకుండా అటువంటి కర్మలు చేసి ఉంటారు. అంత శ్రేష్ఠ కర్మలు చేసి ఉంటేనే వాళ్ళంత శ్రేష్ఠాత్మలుగా కాగలిగినారు. ఇప్పుడు తండ్రి కూర్చొని కర్మ అకర్మ వికర్మల గుహ్యగతులను వినిపిస్తున్నారు. శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. బాబానే వచ్చి మనకు చదివిస్తున్నారు. ఈ నిశ్చయం ఉండాలి. వారే తండ్రి, టీచర్, గురువు. కావున ముఖ్యమైన ఈ ఒక్క విషయంపైనే వారికి అర్థం చేయించాలి. మొట్టమొదట అలఫ్ మరియు బే. అలఫ్ అంటే బాబాను అర్థం చేసుకున్నట్లయితే ఇక ప్రశ్నలు మొదలైనవి అడగరు. అల్లాను అర్థం చేసుకోకుండా మీరు ఇతర చిత్రాలను అర్థం చేయించినట్లయితే మీకు అనేక ప్రశ్నలు అడిగి మీ బుర్రనే పాడు చేసేస్తారు. మొదటి విషయం బాబా విషయం. మనం శ్రీమతం పైన నడుస్తున్నాం. మేము అల్లాను అర్థం చేసుకున్నాం. ఇక మిగిలిన ఈ చిత్రాలు మొదలైనవి చూడాల్సిన అవసరమేముంది? అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వమును అర్థం చేసుకున్నాం అని అనేవారు కూడా వెలువడతారు. టైం వస్తుంది, అందరూ రెడీగా ఉన్నారు. ప్రపంచంలో ఏ కొంచెం జరిగినా ఆటోమేటిక్గా బాబా గుర్తుకొస్తారు వాళ్ళకి. ఓం శాంతి, వాళ్ళు జ్ఞానం ఇస్తున్నారు అనేది
తెలుస్తుంది, వచ్చేస్తారు. అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వాన్ని అర్థం చేసుకున్నాం అనేవారు కూడా వెలువడతారు. భిక్ష లభించడంతో ముందుకెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ క్లాస్ అయిన భిక్షని ఇస్తారు అంటే వాళ్ళకి సందేశాన్ని ఇస్తారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడంతోనే తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారని ఇతరులకు కూడా చెప్పండి. అందరికీ సందేశాన్ని తెలియచేయండి. अच्छा मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం: అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేందుకు లోపల బాబా బాబా అనే స్మృతి ఉప్పొంగుతూ ఉండాలి. ఎప్పుడు ఆ టైం వచ్చేస్తే చాలు. హఠంతో కాక రుచిగా బాబాను నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. హఠంతో గుర్తు చేసుకుంటే ఎంతవరకు టైం చూస్తూ ఉండాల్సి పడుతుంది. అదే రుచిగా గుర్తు చేసుకుంటే ఎక్కడ ప్రేమ ఉంటే, ఎక్కడ ప్రాప్తి ఉంటే అక్కడ రుచి ఉంటుంది. రుచిగా జ్ఞాపకం చేసుకోండి. బాబాను నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తప్పించి ఒక్కరితోనే జోడించండి. రెండో విషయం, ఏ విధంగా బాబా ప్రేమ సాగర్లో అలా బాబా సమానంగా ప్రేమ సాగరులుగా కావాలి. అందరికీ ఉపకారం చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. వరదానం: శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వంను శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారిగా కండి. శాంతి శక్తియే అతి గొప్ప అస్త్రశస్త్రం. అందుకే బాబా అంటున్నారు, విశ్వంలో శాంతిని స్థాపన చేయగలం శాంతి శక్తి ద్వారా. వివరణ: శాంతి శక్తికి సాధనం. నాలో శాంతి శక్తి నిండాలంటే దేని ఆధారంగా నిండుతుంది? శుభ సంకల్పము, శుభభావన మరియు నయనాల భాష. ఏ విధంగా నోటి నుండి వచ్చే భాష ద్వారా తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఇస్తారో అలా శాంతి శక్తి ఆధారంతో నయనాల భాష ద్వారా తండ్రిని అనుభవం చేయించగలరు. స్థూలమైన సేవ సాధనాల కన్నా ఎక్కువగా సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైనది. ఆత్మిక సేవకు ఇదే విశేష ఆయుధం, శస్త్రం. ఈ శస్త్రం ద్వారా అశాంతమయమైన విశ్వాన్ని శాంతిగా తయారు చేయగలరు. స్లోగన్: నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా తయారు చేయడం ఇదే సత్యమైన సేవకు రుజువు. మనము నిర్విఘ్నంగా ఉండాలి, ఇతరులను కూడా నిర్విఘ్నంగా చేయాలి. ఇదే సత్యమైన సేవకు నిదర్శనం. నిర్విఘ్నంగా ఉండాలి. భలే ఎంతమంది ఉన్నా ఏమున్నా నిర్విఘ్నంగా ఉంటే చాలు. 13వ తేదీ 13వ పాయింట్ బాబా చెప్తున్నారు, మీరు బాబ్దాదా యొక్క కంపెనీ మరియు బాబ్దాదా యొక్క పరివారానికి చెందినవారు, సాంగత్యానికి చెందినవారు. ఇప్పుడిక క్లబ్ మొదలైన ఇతర స్థానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సదా సుఖంలో సంతోషంతో కూడిన ఎటువంటి మెరుపు ఉండాలంటే మీ చిరునవ్వుతో కూడిన ముఖము బోర్డు వరే పనిచేయాలి. ఏమంటున్నారు బాబా? మన చిరునవ్వుతో కూడిన ముఖము బోర్డు వలె పనిచేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. బాబ్దాదా సాంగత్యంలో ఉండే బాబా పరివారానికి చెందినవారు మీరు. వేరే క్లబ్బులకి వేరే స్థానాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సదాముఖంలో సంతోషంతో కూడినటువంటి మెరుపు ఉండాలి. అప్పుడు మీ చిరునవ్వుతో కూడిన ముఖమే బోర్డులాగా పనిచేస్తుంది. ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.